సడన్ గా కంపెనీ కాల్ చేసి నీ దగ్గర ఉన్న మోటోవల్ సైకిల్స్ ని రిటర్న్ చేయమన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగా. నేను నాటుకోల కోసం సెట్ వేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు సెట్ పైకి గ్రీన్ మ్యాట్ అండ్ తర్పా వేస్తున్నాం. గ్రీన్ మ్యాట్ చాలా పెద్దది కాబట్టి మేము ముక్కలుగా కట్ చేసి కుడుతున్నాం. ఈలోగా వర్షం పడుతుంటే ఇక్కడ ఉన్న తర్పా కిందకి మేమందరం కలిసి వెళ్లిపోయాం. గ్రీన్ మ్యాట్ కుట్టిన తర్వాత ఈ విధంగా రెడీ అయింది. ఇంకా లేట్ చేయకుండా సెట్ పైకి వేసేస్తున్నాం. గ్రీన్ మ్యాట్ పైకి ఎక్కించిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా కనబడుతుంది. చాలా బాగుంది చూడడానికి. ఇది ఎక్కించడం మీరు కొన్ని సెకండ్స్ లో చూడవచ్చు, కానీ దీనికోసం మేము పడ్డ కష్టం ఎంత అంత కాదండి. గ్రీన్ మ్యాట్ పైకి ఎక్కించేసాం కాబట్టి దీని తర్వాత మనకి కావాల్సింది తర్పా. పూండి వెళ్లి మా ఫ్రెండ్ జున్ను షాప్ లో తర్పా తీసుకున్నాం. మీరు ఎప్పుడైనా పూండి వస్తే ఖచ్చితంగా ఈ షాప్ ని విజిట్ చేయండి. మన ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మేము తీసుకున్న తర్పాలకు అయ్యిన బిల్ ఇది. తర్పా తీసుకుని వచ్చి ఇక్కడ టైలర్ దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే ఇవి 3 ముక్కలు 40 ఫీట్స్ జాయింట్ చేసి వేయాలి కాబట్టి స్టిచ్చింగ్ చేయిస్తున్నాం. స్టిచ్చింగ్ చేయించడమే కాకుండా సైడ్ లో ఒక రోప్ పెట్టి తర్పాకి రోప్ కి గట్టిగా అడితేసాము. ఎందుకంటే ఇలా చేస్తే తర్పా అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఫైనల్ గా తర్పా అంతా కూడా ఈ విధంగా వేసేసాం. ఇంతలో నాకైతే ఒక కాల్ వచ్చింది. నేను ఎప్పుడు నుండా మా కంపెనీకి మెయిల్ పెట్టా, నా దగ్గర ఉన్న సైకిల్స్ అన్ని కూడా రిటర్న్ బ్యాక్ చేసుకోండి అని. ఈ రోజు అయితే వాటి కోసం వెహికల్ పంపించారు. నా దగ్గర ఉన్న సైకిల్స్ అన్ని కూడా లోడ్ చేసి రిటర్న్ బ్యాక్ చేసేసాను. తర్పా వేసిన తర్వాత పైన తాళ్ళతో గట్టిగా కట్టేశాం. ఇక ఫైనల్ స్టెప్ వచ్చి దీని మీద కమ్మలు వేయడం. మనం తెచ్చిన కమ్మలన్నింటినీ కూడా వీటిపైన వేసేసాం. ఇంకా సరిపోకపోతే మధ్యలో వెళ్లి ఇంకో 100 కమ్మలు తీసుకొచ్చా. ఇన్ని రోజులు ఇంత మంది కష్టపడితే ఈ షెడ్ అయితే చాలా బాగా తయారైంది. ఈ షెడ్ ఇంత నీట్ గా ఇంత చక్కగా వచ్చింది కదా. మేమందరం కూడా చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఈ షెడ్ కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఈ షెడ్ ని తీసివేయాల్సి వస్తుంది. అది ఎందుకో మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ షెడ్ ఎందుకు తీసేసాను అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.